బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ హలో మీకే ఒక్కసారి కథనం చూడండి. మీరు చేసిన ప్రమోషన్సే ఈరోజు సామాన్యుడి వరకు చేరుకుంటున్నాయి. ఆ సామాన్యుడు బలైపోతున్నాడు. ఆ కథనం ఇప్పుడు మీరు చూస్తోంది. బెట్టింగ్ యాప్స్కి మరో యువకుడు బలైపోయాడు. హైదరాబాద్ అత్తాపూర్లో ఉరేసుకునే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ చదువుతున్న విద్యార్థి బెట్టింగ్ యాప్స్కి బలైపోవడం ఎంత దారుణం. బెట్టింగ్ యాప్స్లో ₹1,00,000 పోగొట్టుకున్నాడు ఈ యువకుడు. ఐఫోన్ అమ్మేశాడు, బుల్లెట్ బైక్ అమ్మేశాడు. ఆ రెండింటినీ అమ్మేసి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేశాడు. బహుశా ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఈ పదం తప్పవుతుందేమో. బెట్టింగ్ యాప్లో పెట్టేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇంకా దారుణం ఏంటంటే, తన కోసం, తన చదువు కోసం తల్లిదండ్రులు పంపించిన ఆ డబ్బులను సైతం బెట్టింగ్ యాప్లో పెట్టడం జరిగింది పవన్. ₹1 కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మాసప్ ట్యాంక్ JNTUలో ఎంటెక్ చదువుతున్నాడు పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఎంటెక్, బీటెక్ అంటేనే బయటకు వస్తే చాలు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది కనీసం. అటువంటిది ఎంటెక్ చదువుకున్నాడంటే తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. అటువంటి పవన్ ఇక లేడు అని తెలిసాక ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బెట్టింగ్ యాప్స్కి ఇంకో విద్యార్థి బలైపోయాడు. తన ఐఫోన్ అమ్మేశాడు, తన బైక్ అమ్మేశాడు. తల్లిదండ్రులు పంపించిన డబ్బులను కూడా బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తాడు. ₹1 కూడా తిరిగి రాలేదట. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు పవన్.